మీ చుట్టుపక్కల చాలా ప్లాంట్స్ చూసుంటారు కదా! అదంతా ఆశ్చర్యంగా ఏమి అనిపించుండదు. కానీ జనావాసాలకి దూరంగా ఫారెస్ట్ ఏరియాస్‌లో అసలక్కడ ఎవ్వరు లేని చోట కూడా చాలా ప్లాంట్స్ గ్రో అవుతుంటాయి మనకి. మనకు తెలుసు. అసలు ఆ ప్లాంట్స్ అక్కడికి ఎలా వచ్చుంటాయి ఆలోచించారా? ఈ ప్రక్రియనే మనం సీడ్ డిస్పర్సల్ అంటుంటాం. సీడ్ డిస్పర్సల్‌లో కీ రోల్ ప్లే చేసేవాళ్ళు ఎవరు అంటే బర్డ్స్ అండ్ యానిమల్స్. బర్డ్స్ చాలా ఫ్రూట్స్ తింటుంటాయి. చాలా బర్డ్స్ ఫ్రూట్స్ తింటుంటాయి. అయితే అవి కంప్లీట్‌గా డైజెషన్ అవ్వకుండానే వాటి నుంచి సీడ్స్ అనేవి బయటకొస్తుంటాయి. ఇక ఆ సీడ్స్ ఏ ప్లేస్‌లో అయితే ఉంటాయో పడిపోతాయో అక్కడ న్యూ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతుంటాయి. ఇక యానిమల్స్ విషయానికొస్తే యానిమల్స్ అంటే పశువులు లేదా యానిమల్స్ వాటి బాడీకి అతుక్కొని చాలా సీడ్స్ వాటి బాడీకి, బాడీ పైన ఉన్న హెయిర్‌కి అంటుకుంటాయి. ఇక అవి వేరే కొత్త ప్లేస్‌కెళ్ళినప్పుడు ఆ ప్లేస్‌లో ఆ సీడ్స్ అనేవి పడిపోయి మొలకెత్తడం జరుగుతుంది. ఇక చాలా బర్డ్స్, యానిమల్స్ ఏం చేస్తుంటాయంటే వాటి ఫుడ్‌ని భూమి లోపల దాచిపెట్టుకుంటాయి. మీ అందరికి తెలుసు ఉడత. ఉడతలు ఏం చేస్తాయి వాటికి కావాల్సిన ఫుడ్‌ని అవి కలెక్ట్ చేసుకొని భూమి లోపల ఒక ప్లేస్‌లో పెట్టుకుంటాయి. కానీ ఆ పెట్టిన విషయం అవి మర్చిపోవడం వల్ల ఆ ప్లేస్‌లో అక్కడ న్యూ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతుంటాయి. అయితే ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అడవులు విస్తరించడానికి ఇవి సహాయం చేస్తాయి. అండ్ జీవ వైవిధ్యం పెరుగుతుంది. ప్రకృతి సమతుల్యత కూడా కాపాడుతుంది. పక్షులు, జంతువులు లేకపోతే అసలు చాలా చెట్లు కొత్త ప్రదేశాల్లో పెరగలేవు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బయాలజీ ఫ్యాక్ట్స్ కోసం ఫాలో అవ్వండి.